ఈ 1 year ఆల్మోస్ట్ ఎవరికి ఏమవ్వకుండా, నేను డబ్బులు కట్టినా కూడా ఆ డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు, ఎవరికి గీత కూడా పడకూడదు, అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈ 1 yearలో అనిల్ గారు చెప్పినట్టు మన ఏదైతే వచ్చిందో ప్రభుత్వం నుంచి ఏదైతే వస్తుందో అది రావాలి, అందరి యూనియన్స్కి ఉండాలి, మెయిన్గా ఆరోగ్యం బాగుండాలని, అది తొందరగా ఏదైతే స్కీమ్ ఉందో అది వచ్చి మన డాన్సెస్కి అందాలని మనస్ఫూర్తి అంటే 24 క్రాఫ్ట్స్కి అందాలని కోరుకుంటున్నాను. రెండోది ల్యాండ్ విషయం. ఇప్పుడే శ్రీశైలన్న గారు అండ్ అలాగే నవీన్ గారు ల్యాండ్ గురించి మాట్లాడారు. ఆయన ఇస్తానని చెప్పి సభాముఖంగా మీడియా ఎదురుగానే ప్రమాణం ఏమంటారు మాట్లాడటం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న, శ్రీశైలం అన్న అండ్ అనిల్ అన్న, చాలా చాలా థ్యాంక్స్ మీకు. మెయిన్ ల్యాండ్ ఇష్యూనే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బాడీలు మారటం, ఇలా అరుచుకోవటం ఏదైతే ఉందో ఆ ల్యాండ్ గురించే. ఆ ల్యాండ్ ఈ రోజుతో ఫుల్ స్టాప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ 2 yearsలో ఆ ల్యాండ్ వచ్చి మన డాన్సర్స్ అందరికీ అది అంటే అది చిన్న మొక్క వచ్చినా కూడా ఎంతమంది యూనియన్లో ఉన్నారో అంతమందికి చేరాలి. అది సీనియరా జూనియరా అని నేను చూడను, అందరు సమానులే దానిలో. సో అందరికీ ఆ ల్యాండ్ వచ్చేలాగా అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, దీని అన్నిటికీ మాత్రం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ప్రభుత్వం నుంచి కొంచెం సహకారం కావాలి. ఒక నెంబర్ మన డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయ్యి వెళ్తే అదేదో LIC పాలసీలో అలా ఇలా కాదు, చచ్చిపోతే అలా కాదు. ఒక మెంబర్ రిటైర్డ్ అయ్యి నేను రిటైర్డ్ అయ్యి వెళ్తున్నానంటే సంతోషంగా వెళ్ళాలి. తను ఎప్పుడైతే ముగిసిపోయిందో తనకి సీనియర్గా ఉండి ఎప్పుడైతే తను వెళ్తారో ఆ వెళ్ళేటప్పుడు 10 నుంచి 15 లక్షలు తన ఇంటికి చేరాలి. తన ఒళ్ళో ఆ 10 నుంచి 15 లక్షలు రిటైర్డ్ అయిన తర్వాత తీసుకుని వెళ్ళాలనేది నా కోరిక. ఆ కోరికని మన అందరి అసోసియేషన్ అందరూ కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అది మాట్లాడుకొని అది జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ 3 నా కోరికలు, అంతకు మించి ఇంకేం కోరికలు లేవు. మెయిన్ హెల్త్, ఇల్లు, రిటైర్ అయ్యేటప్పుడు సమ్ అమౌంట్. సో థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఇప్పుడు ఏదైతే బాడీ ఉందో మీ అందరికి కంగ్రాచులేషన్స్. స్పెషల్గా అనిల్ అన్న చాలా చాలా థ్యాంక్స్ నా. మీరు నిజంగా నాకు అప్పుడు చెప్పాను, ఎప్పుడు చెప్పాను, నా రాజకీయ జీవితాన్ని ఫస్ట్ మొదలు పెట్టడానికి కారణమే అనిల్ అన్న. అండ్ ఇక్కడికి వచ్చేసిన శ్రీశైలం అన్నకి, మన అనిల్ యాదవ్ గారికి అండ్ నవీన్ గారికి అండ్ అలాగే సి కళ్యాణ్ అన్నకి, దాము గారికి, భరత్ గారికి, స్వర్ణ మాస్టర్ గారికి, మిగతా అందరికీ చాలా చాలా, మన అమిరాజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే నాకు సపోర్ట్ చేసిన, నాకు పెద్ద ఫ్రెండ్స్ కాదు, ఏమీ కాదు, ఎవరు ఏమీ కాదు, వాడు జెన్యూన్ అని చెప్పి నన్ను సపోర్ట్ చేసి నన్ను దగ్గర తీసిన చాలామంది మహిళల్లో మొట్టమొదటి మహిళగా నిలబడేది నా వైఫ్. ఓకే, రెండోది ఉన్నారు చాలామంది, కస్తూరి గారు అండ్ అలానే నిరంజని గారు. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి చాలా నా మాటలు రావట్లేదు. సో అలాగే నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డలందరూ కూడా నన్ను నమ్మి ఈరోజు సుమలత గారిని గెలిపించడం జరిగింది. నేను రైటా రాంగ్ అనేది ఒకే ఒక ఓటు ద్వారా నిరూపించారు. సో ఆ ఒక్క ఓటు ద్వారానే తనని గెలిపించారు. సో చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. అండ్ గెలిచిన వాళ్ళకి చాలా మీ అందరికీ శుభాకాంక్షలు. అండ్ ఎవరైతే రన్నర్గా నిలబడ్డారో మిగతా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ గెలిచి వాళ్ళు అనుకున్న ఏదైతే ఉన్నాయో అవి కూడా ముందుకు వెళ్ళాలని, వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.